ఓం శ్రీమాత్రే నమః. శ్రీ బగళాముఖి పరాంబికాయే నమో నమః. సమస్త భక్తకోటికి సాదర నమస్కారం. అందరికీ కూడా శ్రీ బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ మహోత్సవముల శుభాకాంక్షలు. శ్రీ బగళాముఖి అమ్మవారి దేవస్థానం బహు ప్రాచీనమైన శక్తిక్షేత్రంగా మన బాపట్ల జిల్లాలోనే తలమానికంగా ఉంటుంది. ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ ఆలయాల సరసన శ్రీ అమ్మవారి ఆలయం కూడా పేరు ప్రఖ్యాతులు గడించడం అనేది చాలా చాలా ఆనందదాయకం. అటువంటి ఈ అమ్మవారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడా వైశాఖ మాసంలో అమ్మవారికి సంబంధించిన వార్షిక మహోత్సవములు జరపడం అనేది ప్రత్యేకంగా వచ్చేటువంటి ఆనవాయితీ. ఈ ఆనవాయితీ ప్రకారం ఈ రోజు నుండి అంటే మే 29 నుండి మే 3 వరకు అంటే 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాలుగా అన్ని ప్రయత్నాలు చేశాము. అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా అన్నీ పూర్తయ్యాయి. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున అమ్మవారికి బ్రాహ్మీ ముహూర్తంలో మంగళ స్నానం ఉంటుంది. వెంటనే ప్రత్యేక అలంకార అర్చన ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా శ్రీ అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి అనుబంధ గ్రామానికి ఊరేగింపుగా వెళ్ళి ఆ గ్రామం నుండి పసుపు కుంకుమలు స్వీకరించడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. అటువంటి ఈ కార్యక్రమాల్లో తొలి రోజు చందోలు గ్రామము, రెండవ రోజు వచ్చేసరికల్లా కుంజలవారిపాలెం గ్రామము, మూడవ రోజు భవనం వారిపాలెం మరియు చోడిపాలెం, అలాగే 4వ రోజు వచ్చేసరికల్లా సంగుపాలెం మరియు కోడూరు, 5వ రోజు ఈ 5 గ్రామాల ప్రజలంతా కూడా అమ్మవారి దర్శనానికి విచ్చేయటం, మహానివేదనలు, మొక్కుబడులు, అలాగే వారి యొక్క ఆనందోత్సాహాలతో ప్రభలు కానీ తప్పెట్లు కానీ అలాగే విద్యుత్ ప్రభలు కానీ పసుబళ్ళు కానీ ఇవన్నీ తీసుకొచ్చి అమ్మవారికి దర్శనం చేయించి తమ భక్తి ప్రపత్తులు నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాగే 4వ రోజు మే 2వ తారీఖు శనివారం, ఆ రోజు శ్రీ అమ్మవారి ఆలయంలో లభించినటువంటి ప్రాచీన బంగారు సువర్ణ ఆభరణములను మా గౌరవనీయులు మాన్య శ్రీ వేగేశన నరేంద్ర వర్మరాజు గారు, బాపట్ల శాసనసభ్యుల వారు, అలాగే మా ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ కలకోట చక్రధర్ రెడ్డి గారు, అలాగే ఇతర ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు, పూజారులు, వేద పండితులు, అలాగే మేళతాళములు ఎందరుగా కలిసి ఒక శోభాయాత్రగా చందోలు స్టేట్ బ్యాంక్ వద్దకు వెళ్తాము. ఆ బ్యాంకు నుండి ఆ లాకర్ బాక్స్ స్వీకరించి ఊరేగింపుగా ఆలయానికి విచ్చేసి, అలాగే ఆలయంలో అమ్మవారికి ఆ బంగారు ఆభరణాలతో అలంకారం చేయటం, కొద్దిసేపట్లోనే స్వర్ణ ప్రకాశ రూపిణి శ్రీ బంగారమ్మ బళ్ళమ్మ దేవతగా అమ్మవారికి దర్శన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 2వ తారీఖు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా నిరంతరం కూడా అమ్మవారి దర్శన సౌకర్యాలు అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి భక్తులు 50 మంది కూడా ఈ దర్శన సమయాలు అంటే విడి రోజుల్లో ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 8 గంటల వరకు విడి రోజుల దర్శనం. ఒక్క మే 2వ తారీఖు మాత్రం ఉదయం నుండి కూడా దర్శన సౌకర్యం ఉంటుంది. కానీ బంగారపు ఆభరణ దర్శనం మాత్రం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే. ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 50 మంది ప్రశాంతంగా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకోవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ మే 2, మే 3 ఈ 2 రోజుల్లో భక్తులు అధికంగా రద్దీ ఎక్కువగా వచ్చే రోజులు కాబట్టి ఆ రోజుల్లో దాతల సౌకర్యంతో ఉచితంగా మజ్జిగ పంపిణీ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలంలో వచ్చిన భక్తకోటికి క్యూ లైన్ల ద్వారా దర్శనం ఏర్పాట్లు, అలాగే తీర్థప్రసాద వినియోగములు, మా దాతల సహకారంతో ప్రసాదముల పంపిణీ సౌకర్యములు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి 50 మంది కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందరికీ కూడా వాట్సాప్ మెసేజ్ ద్వారా అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా కూడా తెలియపరుస్తున్నాం. 50 మంది కార్యక్రమాలకు విచ్చేసి
అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరి కోరుతూ సర్వే జనాః సుఖినో భవంతు.